లోకల్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో పోటీ. తెరపైకి వస్తున్న కొత్త పేర్లు. మహిళా కోటాలో విజయశాంతికి ఛాన్స్. నేడు ఢిల్లీకి రేవంత్, మహేష్ గౌడ్, బట్టి, ఉత్తమ్, మీనాక్షి నటరాజన్. రేపు హైకమాండ్ తో భేటీ, రాత్రికి అభ్యర్థుల ప్రకటన. ఢిల్లీలో ఆశావాహుల ప్రయత్నాలు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. నామినేషన్ దాఖలుకు తుది గడువు దగ్గర పడుతున్న కొద్దీ తెరపైకి కొత్త పేర్లు వస్తుండటంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠం కొనసాగుతుంది. అభ్యర్థుల ఎంపిక వేదిక ఢిల్లీకి మారడం, నామినేషన్లకు సోమవారం చివరి తేదీ కావడంతో ఆశావాహుల్లో పలువురు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. 4 సీట్ల కోసం 40 మంది పోటీ పడుతుండగా వారంతా సీనియర్లే కావడంతో అభ్యర్థుల ఎంపిక హైకమాండ్ కు పరీక్షగా మారింది. దీంతో తమ పేరు లిస్టులో చేరేందుకు, చేరిన పేరు మారకుండా ఉండేందుకు హస్తిన కేంద్రంగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ ఇవాళ ఢిల్లీకి చేరుకోనున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో రాష్ట్ర ముఖ్య నేతలు భేటీ అయ్యి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అదే రోజు రాత్రి అభ్యర్థులను హైకమాండ్ ప్రకటించనుంది. దీంతో అభ్యర్థుల ప్రకటన తర్వాత నామినేషన్ల దాఖలకు కొన్ని గంటల సమయమే ఉండడంతో ఎమ్మెల్సీ ఆశావాహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.